ఈ అంశము జాగ్రత్తగా వినండి. ప్రత్యేకముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాను. అంశం ఒకసారి చెప్తారా? ప్రత్యేకముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాను. ప్రత్యేకముగా అంటే లోకములో జీవిస్తున్న వారి నుండి వేరై మనము జీవించే విధానము, వారు జీవించే విధానము వేరుండాలి. ఆ లోకములో జీవించే వారి వలె మనం జీవించకూడదని లోకములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు, వేరు చేశాడు. అవునా? ఇప్పుడు ప్రత్యేకపరచబడిన మనము ఎలా ఉండాలి అనేది ఈ 14 నుంచి 26 వచనాల్లో ఉన్న సారాంశం. ప్రత్యేకంగా ఉన్నవాడు, దేవుడు పిలిచినవాడు, దేవుని సంబంధి ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అన్నదే మన సందేశం. ఓకే, రైట్. 14వ వచనం మరలా చదువుదామా? వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి. నంబర్ 1, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే క్రైస్తవులమైన మనము అన్యులు ఉన్నప్పుడు కానీ, మనకంటే బలహీనులైన విశ్వాసులు ఉన్నప్పుడు కానీ వింటున్న వారిని చెరపకూడదు. ఏం చేయకూడదు? వినేవారిని చెరుపే విశ్వాసం. వినేవారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటల కోసం మీరు వాదాలు పెట్టుకోవద్దు. ఒక వ్యక్తి ఏదైనా వింటున్నాడు అంటే ఆ వ్యక్తి వింటున్న వ్యక్తిని చెడగొట్టే వాళ్ళగా మనం ఉండకూడదు. ఇది మనం జాగ్రత్త వినాలి. వినుట వలన ఏమొస్తుంది? రోమపత్రిక 10:17 ప్రకారము విశ్వాసం. మరి వినకపోతే అతనికి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. 13వ అధ్యాయంలో మనం గమనిస్తే ఏం చేశారో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 'విందామా? వినుటకు వాళ్ళు విముఖుల ఏరియా అని రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయమో 13వ అధ్యాయమో చూడండి. ఆ, 44, 13:44. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు ఆ జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. చూసారా? వినువారికి వీళ్ళు ఏం అడ్డం చెప్తున్నారు లేదా? వినేవారిని చెరుపుతున్నారు. దేవుని వాక్యాన్ని వినేవారిని చెరపటం అనేది ఒక విశ్వాస లక్షణం కాదు. చాలా ఎక్కువ మంది వినేవారు వినకుండా చేసేస్తారు. వాక్యం చెబుతా ఉంటే వినేవారు వినకుండా చేసేవాళ్ళు విశ్వాసులు ఉన్నారు, పాస్టర్లు కూడా ఉన్నారు. అదేం వింటావులే అన్నట్టుగా వినేవారిని చెరిపేవారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు? పట్టణమే వచ్చింది వాక్యం వినడానికి, మత్సరంతో నిండుకొని ఇంతమంది వచ్చారు వీళ్ళకి అని వారు పౌలును దూషిస్తూ, అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పట అవశ్యమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు
వినుట వలన విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసం మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు వీళ్ళు. కనుక వినేవారిని మనం ఎప్పుడు కూడా అభ్యంతరపరచకూడదు. అభ్యంతరపరిస్తే నిత్య జీవాన్ని మనమే అనవసరంగా వాళ్ళని ఏం చేస్తున్నట్లు, పోగొట్టినట్లు అవుతుంది. రైట్. 14 ఇది పట్టుకొని ఉండాలి మీరు. తిమోతి పత్రిక మాత్రం మన మెయిన్ సబ్జెక్ట్, ముఖ్యమైనది. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటల గురించి వాదాలు పెట్టుకోవద్దు. చర్చిలో మనం వాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. చాలామంది ఎలా ఉంటారు అంటే, వారు జరిగినప్పుడు వారు జరిగితే సరే, వారు జరగకపోతే వాళ్ళ స్వభావాన్ని చూపిస్తారు. తెలుసా మీకు? వారిదే జరగాలి, వారిది జరగకపోతే వాళ్ళ క్యారెక్టర్ చూపిస్తారు. అట్లాంటి వాళ్ళు మనకు చాలామంది తెలుసు. నన్ను డీకేన్గా నిలబెడితే, లేకపోతే నన్ను సగ్గపెద్దగా ప్రకటిస్తే, లేకపోతే నేను అసిస్టెంట్ పాస్టర్గా ప్రకటిస్తే నేను వస్తాను, లేకపోతే నేను అలా అయితే చేస్తాను, అలా అయితే ఉంటాను అని ఏం చేస్తారు? వాటి కోసమే ఆలోచిస్తారు, వాదాలు పెట్టుకుంటారు. నాకు పదవి అవసరము, నాకు ఇది అవసరం అన్నట్టుగా ఏం చేస్తారు? వాదాలు పెట్టుకుంటారు. వినే విశ్వాసులు, ఇంకా నేర్చుకోవడానికి వచ్చిన విశ్వాసులు ఏమవుతారు? అట్లా వాళ్ళని బట్టి చెరుపు పడతారని రాయబడింది అక్కడ. ఏమైపోతారు? ఈ వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని వాదాలు. అసలు చర్చిలో, సంఘములో వాదాలు పెట్టుకోవద్దు అంటున్నాడు ఇక్కడ. తిమోతికి పౌలు గారు రాస్తూ, చర్చిలో, సంఘాల్లో వాదాలు ఉండకూడదు, వినేవాడిని చెరపకూడదు. ఇది ప్రత్యేకంగా ఉన్నవాడు చేయాల్సిన పని. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకము. సంఘానికి చెప్పే మాటలన్నీ. ఈయన సంఘ కాపరి కనుక సంఘానికి చెప్పు అంటున్నాడు. ఇకపోతే 15, దేవుని ఎదుట యోగ్యునిగాను. ఎలా ఉండాలి? మనుషులు ఎదుట యోగ్యునిగా కాదు, దేవుని ఎదుట యోగ్యత నీకుందా? మనము సంఘంలో కాపరి వాక్యం ప్రకటించు అని చెబుతారు. ఈ వారం వాక్యం ప్రకటించండి అని ఒక 5 మందికో 10 మందికో చెప్పింటాం. నాకు అసలు యోగ్యత ఉందా అని ఆలోచించరు. యోగ్యత నాకు ఉందా అని ఆలోచించరు. మనకు యోగ్యత ఉంటేనే మనం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి హక్కుదారులం. ముందు మనం ఎలా ఉన్నాము, రెండవది మనం పరిచర్య చేసి సంఘానికి ఏం చేయాలా? దేవుని వాక్యం ప్రకటించాలి. నువ్వు పరిచర్యకు రారు, పరిచర్యకు కనబడరు, దేవుని పనికి కనపడరు, కానీ దేవుని వాక్యాన్ని మాత్రము ప్రకటించాలనుకుంటారు, లేదా తాము ఏదో కనపరచాలి అనుకుంటారు. అలా ఉన్నవారందరూ కూడా దేవుని దృష్టిలో ఇంకా ఎదగని వారు, పిల్లలు. వాళ్ళకి పిల్ల చేష్టాలు ఉన్నాయన్నమాట. యోగ్యత నీకుందా? నెంబర్ 1, జాగ్రత్తగా గమనించాలి ఇది. రెండోది, సిగ్గుపడకూడదు. ఏం పడకూడదు? అసలు దేవుని వాక్యం ప్రకటించాలంటే పడకూడదు. పాట పాడాలంటే పడకూడదు. ఎందుకు పడతావు? నేను చంద్రబాబు నాయుడు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గెందుకు పడతావు? ఎప్పుడెప్పుడు అవకాశం ఉందో చెప్పడానికి సిద్ధమవుతావు. ఎందుకు? ఆ రెస్పెక్టే వేరు ఉంటుంది. అమెరికాకి వెళ్ళినాం అనుకో, ఎవరండి మీరు ఇలా ఉన్నారు అని అంటే, ఐఆమ్ చీఫ్ మినిస్టర్ సన్, నేను చంద్రబాబు నాయుడు యొక్క అప్పుడు విలువిస్తారన్నమాట. ఓహో, చంద్రబాబు నాయుడు మాకు తెలుసు. మీ ముఖ్యమంత్రి కుమారుడా, మీరు ప్రధానమంత్రి కుమారుడా? ఐడెంటిటీ చెప్పినప్పుడు అతని విలువ పెరుగుతుంది అన్నమాట. మనం కూడా దేవుని పిల్లలం. మనం ఎవరు? సిగ్గెందుకంటే మనకి దేవుని పిల్లలని చెప్పుకోవడానికి. దేవుని పిల్లలము. ఈ లోకంలో మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి కూడా సిగ్గుపడాల్సిన అవసరము లేదు. నెంబర్ 2, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి మనం. ఏంటి? దేవుని పని చేసేటప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకో సంఘంలో లెవిటరీలు గడిగితే సిగ్గా, అట్లా ఉండకూడదు అన్నాడు ఇక్కడ. సిగ్గుపడనక్కర్లేని పని చేసేటప్పుడు సిగ్గుపడకూడదు. నువ్వు దేవుని పని చెప్పులు ఎత్తేసే సిగ్గా? పెద్ద పెద్ద సంఘాలలో ఆ చెప్పులేసే స్టాండ్లో మాకు దొరికితే చాలా భాగ్యము అనుకుంటారు వాళ్ళు. నెల రోజుల పాటు నెలకు డ్యూటీ వేస్తారు. కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అట్లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అక్కడ చెప్పుల స్టాండ్లో వాళ్ళకి డ్యూటీలు వేస్తే, అమ్మ ఈ నెలంతా ఎంత గొప్ప భాగ్యం అని తప్పించుకోరు వాళ్ళు. వంట చేసే పనికి వేస్తే మాకు ఎంత గొప్ప భాగ్యం దొరికింది అంటారు. ప్లేట్లు ఎత్తేసేవి చెప్తే
ఎంత గొప్ప భాగ్యమని ఎంతారు. ఇస్రాకులు ఎందుకు చేసినాం తెలుసా మనము? ప్లేట్లు లేకనా? 70 ప్లేట్లు ఉన్నాయి. 70 ప్లేట్లు ఉన్నాయి. ఇస్రాకులు ఎందుకు తెచ్చినాం? ఇస్రాకులకే 1000 రూపాయలు అయింది తెలుసా పోయినసారి. ఎందుకు తెచ్చినాము? తిన్న తర్వాత కడగరు. ఇల్లు కాదు కదా ఇది, సంఘం. ఏంటి? తిన్న తర్వాత కడగకుండా ఏం చేస్తారు? దాన్ని అక్కడ పడేస్తున్నారు, పెట్టేస్తున్నారు. దాన్ని మరొకరు ఎవరో కడగాల. వారు భాగ్యమని ఎంచుకొని కడుగుతున్నారు, కానీ నువ్వేంటి ఇంకా అలా తయారవుతున్నావు? కనుక మనం జాగ్రత్తగా ఈ విషయాల్లో సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. ఇది ప్రత్యేకముగా ఉన్నవారు. ఇది సంఘానికి చెప్పమంటున్నాడు ఇక్కడ పౌలు గారు. నువ్వు నేర్చుకో, సంఘానికి అవి నేర్పించు. యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశం చేసేటప్పుడు కూడా సరైన ఉపదేశం చేయాలా. టీచింగ్ చేసేటప్పుడు ఏం టీచింగ్ చేయాలా? నేను చెప్పాను కదా, దేవోక్తులనే ప్రకటించాలా. అందులో ఏవేవో మనం ఇష్టం చెప్పకూడదు. మన సొంత ఆలోచనలు, సొంత జ్ఞానాన్ని అందులోకి వృద్ధి మన వాక్యం చెప్పకూడదు. వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాలా? సంఘము నేను చెప్పిన వాక్యాన్ని బట్టి 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు సంఘం అభివృద్ధి అవ్వాలి, ఆదరణ పొందుకోవాలా. అమ్మ ఇలాంటి వాక్యం వింటే నేను ఆనందమైంది నాకు చాలా వాక్యం విన్నప్పుడు. లేకపోతే అవును నేను పరిశుద్ధంగా జీవించాలని నాకు తెలియజేయబడింది, అవును నేను ప్రేమ లేని వాడిని నాకు తెలియజేయబడింది, నేను క్షమించలేని వాడిని నాకు తెలియజేయబడింది, నేను పాపి అని నాకు తెలియజేయబడింది. క్షేమాభివృద్ధి. సంఘానికి ఏం రావాలా? క్షేమము, అభివృద్ధి. క్షేమం ఎప్పుడు కలుగుతుందో అభివృద్ధి అవుతుంది. కనుక సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే, హెచ్చరిక కలగజేసే వాక్యాన్ని మనము చెప్పాలా. నిన్ను నీవే దేవునికి అంటే నువ్వు ఎప్పుడు దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావో నువ్వేం చేసుకోవాలి? కనపరుచుకోవాలి. దేవుని ఎదుట నువ్వు కనపరుచుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎవరో చెప్పండి, వీళ్ళంతా లోకంలో నుండి దేవుని ఎద్దుకు పిలువబడిన ప్రత్యేకంగా ఉన్నవారు జీవించే విధానం ఇది. 16 చదవండి. అపవిత్రమైన ఒట్టి మాటలను వదిలే అంటున్నాడు. చూడండి, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. మనం చేస్తున్న జాబులను బట్టి కానీ, మనం చేస్తున్న పనులను బట్టి కానీ, మనం తిరిగే స్థలాలను బట్టి కానీ, మనతో వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం అన్నిలే ఉంటారు. వారు మాట్లాడే మాటలు మనం కూడా మాట్లాడతాం. అలాంటి అపవిత్రమైన ఒట్టి మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు. అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు. వాటికి ఏమో నువ్వు విముఖుడవు అంటే అర్థం ఏంటి? వాటికి నీవు ముఖాన్ని తిప్పొద్దు, వెనక్కి తిరుగు. వాటిని వెనక్కి తిరుగు అంటే అర్థం ఏంటంటే అల్టిమేట్గా వాటిని నువ్వు మాట్లాడొద్దు, వాటిని వినొద్దు. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా అది అపవిత్రమైన మాట్లాడేవాడు భక్తిహీనుడట. అపవిత్రమైన మాట్లాడేవాడు ఇంకా ఏమై ఉన్నాడు? భక్తి లేనివాడే అపవిత్రమైన మాట మాట్లాడతాడు. అట్లాంటి మాటలను విసర్జించాలి మనం. ఎందుకు? లోకంలో నుంచి వేరై వచ్చాము. తర్వాత కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ఎలా పాకుతాయంటవి? ఒకటి తర్వాత ఒకటి ఇట్లా పుండు ఎట్లయితే వస్తుంటాయో ఆ రకంగా ప్రాకుతాయంటవి మనిషిని అపవిత్రం చేయడానికి. మనిషి అపవిత్రమైన దాన్ని బట్టే, అపవిత్రుడుగా దేవుని ముందు నిలబడే దేన్ని బట్టి మనం మాట్లాడే అపవిత్రమైన మాటలు, గలీజ్ మాటలు, బూతు మాటలు. వారిలో హుమేనైనను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించారని చెప్పుచూ సత్య విషయమై తప్పిపోయి ఇలా అపవిత్రమైన మాటలు మాట్లాడాడు. భక్తిహీనుడే కాదు కానీ సత్యములో తొలగిపోయాడు. ఏమిటో తొలగిపోయాడు? వాళ్ళలో సత్యం లేదు, అపవిత్రమైన మాట్లాడేవాడిలో. ఇంకా విశ్వాసాన్ని కూడా వాడు చెడగొట్టుకొని ఇంకొకరిని చెడుపుతాడు అని రాయబడిందా లేదు అక్కడ? కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు అంటే తన విశ్వాసాన్ని ముందు చెడగొట్టుకుంటాడు, తనలో విశ్వాసం పోగొట్టుకుంటాడు, ఆ తర్వాత ఇతరుల విశ్వాసాన్ని కూడా చెడగొడతాడు. తాను చెడిపోయేది కాదని ఇతరులు కూడా చెడగొడతాడు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది, నీ జీవితాన్ని సరిగ్గా చేసుకుంటే నీకు పునాది ఉంది.
తన వారిని ఎరుగుతాడు దేవుడు, అందరినీ కాదు. ఎవరైతే లోకంలో నుంచి సపరేట్ అయ్యి బ్రతుకుతున్నారో వారెవరో ఆయనకు తెలుసు, తన వారిని ఆయన బాగా ఎరుగును. అది మ్యాటర్ ఇక్కడ. నా వారెవరో నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ప్రభువు నామమును ఒప్పుకొనుచు ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి అంటే లోక సంబంధమైన పాపంలో నుంచి తొలగిపోవాలి. దుర్నీతి ఉండకూడదు. దుర్నీతిలో జీవించేవాడు ఇంకా పాపంలోనే ఉన్నాడు అని రాయబడింది ఇక్కడ. ఎగ్జాంపుల్ చెప్పాడు. గొప్ప ఇంట్లో వెండి పాత్ర, బంగారు పాత్ర గాక కర్రవి, మంటివి ఉంటాయి. బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఘనతకు వాడతారు, అవునా? మట్టి పాత్ర, కర్ర పాత్ర, రబ్బర్ పాత్ర ఉంటాయి కదా, రబ్బర్వి, అవి ఘనహీనంగా వాడతారు. బంగారు పాత్రను తీసుకొని ఎవరు బాత్రూంలో తీసుకెళ్ళరు. ఘనమైనది. ఒక ఇంట్లో ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు కూడా ఉన్నాయి. అంటే ఇల్లు అంటే సంఘం. సంఘంలో దుర్నీతి పరులు ఉన్నారు, దేవుని యందు యోగ్యత లేనివారు ఉన్నారు, దేవుని పని కోసమై సిగ్గుపడేవారు ఉన్నారు, ఇతరులు చెరిపేవారు ఉన్నారు, తమ విశ్వాసం చెరుపుకొని ఇంకో విశ్వాసాన్ని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, ఒట్టి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. రెండు పాత్రలు ఉన్నాయి ఇక్కడ. ఒక ఇంట్లో అంటే సంఘం. ఇప్పుడు 21లో ఏమంటున్నాడు? ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధుడై. మనం ఏమవ్వాలి? మనల్ని మనమే ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. వీటిలో చేరక అంటే వేటిలో చేరక? ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి కదా, అందులో చేరొద్దు. నువ్వు ఘనమైన పాత్రలో ఎంచబడాలి. నువ్వు ఎప్పుడప్పుడు పరిశుద్ధపరచుకుంటూ పవిత్రపరచుకుంటూ పరిశుద్ధుడిగా మారితే యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. ఎప్పుడైతే నువ్వు వెండి పాత్రగా, బంగారు పాత్రగా ఉండాలనుకుంటావో నువ్వు దేవుని పని చేస్తావు. దేవుని పని చేయడానికి ముందుకు వస్తావు. పరిశుద్ధపరచుకుంటూ ఉంటావు. నువ్వు ఎప్పుడు ఒక వ్యక్తి తను తాను పరిశుద్ధపరచుకుంటున్నాడు, దేవుడంటే పడి చచ్చిపోతున్నాడు, దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు అంటే అతను తను తాను పరిశుద్ధపరచుకొని పవిత్రుడై ఉండడానికి దేవుని చేతిలో వాడబడుతున్నాడు అని అర్థం. ఆదివారం రావడం లేదు, బైబిల్ చదవడం లేదు, ప్రార్థన చేసుకోవడం లేదు, దేవుడు అంటే నచ్చడం లేదు అంటే వాడు ఘనహీనమైన పాత్ర. నటన జీవితం జీవిస్తూ తన ఇష్టపడినట్లు జీవిస్తూ ఉంటాడు చూడు, ఆ పాత్ర ఏ పాత్ర? ఘనహీనమైన పాత్ర. ఇంట్లోనే ఉంది అది, కానీ అది వేరే పాత్ర. అది దేవునికి వాడకూడదని. యజమానుడు వాడుకొనుటకై అర్హమైన పాత్రగా ఉండాలన్నాడు మనల్ని. అంటే దేవుడు ఏ పాత్రలు వాడతాడంటే ఘనమైన పాత్రలు మాత్రమే వాడతాడు. ఆ ఘనమైన పాత్ర దేవుడు వాడతాడు కనుక ఆ ఘనతకు నువ్వు రావాలంటే ఏం చేయబడాలి? నువ్వు ఇప్పుడు వెండి పాత్రగాను బంగారు పాత్రగాను మారాలి. అంటే నువ్వు పాపివి, వెండి పాత్ర కాదు, నువ్వు మట్టి పాత్రవి, కర్ర పాత్రవి. ఈ స్థితిలో ఉన్న నిన్ను నువ్వేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను అపవిత్రపరచుకోకూడదు. అంటే పైనవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. అవన్నీ నీలో లేకోకుండా దేవుడు పిలిచినట్టుగా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తే అప్పుడు నిన్ను పట్టుకుంటాడు దేవుడు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు అంటే ఆధారం ఏంటంటే అతను దేవుడు తప్ప ఇంకొక ఆలోచన కలిగి ఉండడు. అతను పట్టుకున్నాడు అని అర్థం. దేవుడు పట్టుకుని ఉన్నాడు ఈ పాత్రనే అని అర్థం. దేవుని పని తప్ప, దేవుని ఆలోచన తప్ప పౌలు గారు ఏ పాత్ర? బంగారు పాత్ర. అంతకుముందు మట్టి పాత్ర, ఘనహీనమైన పాత్ర. హింసకుడు, దూషకుడు, హానికరుడు, భయంకరుడు, చంపేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు. ఘనహీనమైన పాత్ర దేవుడు వాడుకున్నాడా? అంతకుముందు హింసకుడు, దూషకుడుగా ఉన్నాడు, వాడుకున్నాడా? మరి వాడుకున్నాడా లేదో ఒకసారి చూడండి. 9వ అధ్యాయం అపోస్తల కార్యములు
21వ వచనం. 9వ అధ్యాయము 15వ వచనము. అందుకు దేవుడు యేసుక్రీస్తు వారు ప్రభువు, నువ్వు వెళ్ళు, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొను సాధనమై ఉన్నాడు. కింద పుట్టినట్లో చూసారా, అనానీయాతో ఏమంటున్నాడు? ఇప్పుడు ఇతను నా చేతిలోకి వచ్చిన పాత్ర, ఇప్పుడు నేను ఇతను వాడుకుంటున్నా. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మారాడండి. ఎవరు? పౌలు గారు. అదే పౌలు గారు తిమోతికి అంటున్నాడు, నేను ఎలా వాడబడుతున్నానో నువ్వు అలా వాడబడాలి. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అనడానికి ఆధారం ఏంటంటే, మనం దేవుడు అంటే పడి చచ్చిపోతూ ఉంటాం అంతే. దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని సువార్త, దేవుడు అంటే ఇంకా మన నోట్లో నుంచి 24 గంటలు ఆలోచన అదే ఉంటుంది. ఇక అతను దేవుడి చేత వాడబడుతున్నాడు. ఇప్పుడు పౌలు గారు పాత్ర, ఆయన వాడబడుతున్నాడా లేదా అంటే మనం బైబిల్ అంతా చూడండి. ఇంకా రోమాపత్రిక మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు ఆయన ఎంత దేవుని చేతిలో ఘనంగా వాడబడిన పాత్ర అంటే అంత గొప్పగా వాడబడిన పాత్ర అది. అది మట్టి పాత్ర, కర్ర పాత్ర కాదు. అలాంటి మట్టి పాత్రలు, కర్ర పాత్రలు సంఘంలో చాలా ఉంటాయి. 100 మంది ఉంటే 90 మంది మట్టి పాత్రలు, కర్ర పాత్రలే ఉంటాయి. ఆ 10 మందిలో కొందరు వెండి పాత్రలు, కొన్ని బంగారు పాత్రలు ఉంటాయి. నేను చెప్పేది అది 100కి 1 కూడా గ్రేట్. అట్లాంటప్పుడు సంఘంలో ఉన్నవారందరూ దేవుని చేతిలో వాడబడుతున్నారంటే వాడబడరు. అది ఎప్పటికీ కాని పని. దేవుని చేతిలో వాడబడాలంటే ముందు దేవుడు ఏమై ఉన్నాడో అర్థం కావాలా. నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలా. ఏం కావాలా? ప్రత్యేకంగా బ్రతకాల. మనం ప్రత్యేకంగా బ్రతికితే లోకంలో ఉన్నవాడు వేరుగా ఉన్నాడు, మనం వేరుగా ఉండాలా. పౌలు గారు ప్రత్యేకంగా బ్రతికారా లేదా? నన్ను పోలు నడుచుకోండి అన్నాడు ఆయన. కనుక పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 21, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో అప్పుడు మాత్రమే యజమానుడు పాత్రగా వాడుకుంటాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నన్ని రోజులు, నువ్వు పరిశుద్ధంగా మారనన్ని రోజులు నిన్ను దేవుడు వాడుకోడు. ఆ పైనున్న లక్షణాలు ఇంకా బైబిల్లో పౌలు గారు బైబిల్ అంతా చెప్పిన లక్షణాలు ఉంటాయి కొన్ని. ఆ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని పవిత్రపరచబడినప్పుడే దేవుడు మనల్ని చేతిలోకి తీసుకుంటాడు. ఇట్లా పాత్రని గిన్నె అందించేవాడిగా నెహెమ్యా ఉంటాడు. ఆ గిన్నె బంగారు గిన్నె. ఏ గిన్నెది? కట్టె గిన్నె, కర్ర గిన్నెలో తేడు, బంగారు గిన్నెలో తెస్తాడు. ఆయనకు భూమి మీద ఉన్న ఒక చక్రవర్తి రాజే బంగారు గిన్నెలో తాగుతాడు. అందుకే అంటుంటారు చూడాడు అప్పుడు కొంతమంది, మాది సిల్వర్ స్పూన్ అంది, మాది గోల్డెన్ స్పూన్ అండి అంటారు. ఏమంటారు? నా పుట్టుకతోనే సిల్వర్ స్పూన్ అంటాడు, మాది స్టీల్ స్పూన్ లేను. వాళ్ళు సిల్వర్ అంటే వెండి స్పూన్తో వెండి ప్లేట్లోనే తింటారు వాళ్ళు. అనిల్ అంబానీ అట్లాంటి వాళ్ళు బంగారు ప్లేట్లో తింటారు. ఘనమైన పాత్రనే వాళ్ళు ఎందుకు వాడుతున్నారు? వాళ్ళే ఘనమైన పాత్రను బంగారదాన్ని వాడాలనుకున్నప్పుడు దేవుడు కూడా బంగారే కావాలనుకుంటాడు. అంటే నువ్వు అంత విలువైన వాడిగా మారాలి, అంత పరిశుద్ధపరచుకోవాలి. ఎవడు పరిశుద్ధపరచుకుంటున్నాడో తను తాను ఒట్టి మాటలు మాట్లాడకుండా దేవునిలో ఉండి దేవుని కోసం బ్రతికి పైన చెప్పిన లిస్ట్ అంతా కలిగి ఎవరైతే ఉంటున్నాడో, అలా తను తాను పరిశుద్ధపరచుకుంటున్నాడో ఆ పాత్రను దేవుడు చేతిలోకి తీసుకొని అద్భుత రీతిగా వాడుకుంటాడు. ఈ సమాజానికి చూపిస్తాడు ఆయన, ఈ పాత్ర నా చేతిలో ఉన్న పాత్ర అని పౌలు గారిని చెప్పినట్టు చెప్తాడు మనకు కూడా. అప్పుడు మనం దేవుని పనిలో కానీ దేవుని ఆలోచనలో కానీ ముందుకు పోతాం. ఆయన చేతిలో లేకపోతే మనం ఏమీ చేయలేం. యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును అంటూ 22వ వచనం. పవిత్రపరచుకోవడం అంటే ఏంటి? నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపో అంటే అర్థం ఏంటి? పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్
మన శరీర కోరికలు చాలా ఉంటాయి, వాటిలో నుంచి నువ్వు తప్పించుకోవాలి, వాటి నుంచి తప్పించుకోవాలి. వజ్రం ఉంటుంది ఒక దగ్గర, లేజర్ కిరణాలు పడి ఉంటాయి, అది కోట్ల విలువ చేసే వజ్రం, కోహినూర్ వజ్రం, లేకపోతే ఒక కిరీటం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, లేజర్ కిరణాలు మీద పడగానే మనం ఏమవుతాం, వెంటనే చనిపోతాము, శరీరం అవుతుంది, అక్కడ కాలు కట్ అయిపోతుంది, కాలు మీద పడితే లేజర్ కిరణం. అవి ఇలా ఇంటూ మార్కులు అలా 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 పడి ఉంటాయి. అవి ఈ లేజర్ కిరణాలను తగలకుండా వెళ్ళి మనం ఏం చేయాలా, ఆ గోల్డెన్ లేదా ఆ యొక్క విలువైన దాన్ని ముట్టుకోవాలా. ఈ లోకంలో కూడా లేజర్ కిరణాలు ఉన్నాయి, మన కంటికి కనబడవు అవి. ఈ లేజర్ కిరణాలన్నీ కూడా దాటాలి మనం, శరీర కోరికలన్నీ దాటితే అప్పుడు మనము గోల్డెన్ అనే లేకపోతే ఆ యొక్క కోహినూర్ వజ్రాన్ని పట్టుకుంటాం. అది దేవుడు, పరలోకం. ఎన్ని అడ్డం ఉన్నాయంటే ఈ లోకంలో, ఒకటి కాదు రెండు కాదు, అన్నీ అడ్డం వచ్చి కూర్చుంటాయి మనకి. ఈ శరీర కోరికలకి, శరీర ఆశలకి లోకం వచ్చి అడ్డం కూర్చుంటుంది. పొద్దున్న లేస్తేనే ఉద్యోగానికి ఇంపార్టెంటు, పిల్లలకి ఇంపార్టెంటు, భార్యకి ఇంపార్టెంటు, ధనానికి ఇంపార్టెంటు, బాస్కి ఇంపార్టెంటు, తను చేసే పనికి ఇంపార్టెంట్ ఇచ్చినంత వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వడం. నువ్వు ఆల్రెడీ ఏమైపోయావు, నీ మీద ఆల్రెడీ ఏమడిపోయాయి, లేజర్ కిరణాలు పడిపోయి చచ్చిపోయి ఉన్నావు ఆల్రెడీ, నువ్వు కాలు చేయి ఇరిగిపోయి. కానీ నీకు అర్థం కావడం లేదు. అది ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత, నిన్ను బ్రతికించి ముందు తల్లి గర్భంలో నిన్ను పుట్టించిన వానికి, 9 నెలలు నిన్ను కాచి కాపాడిన వానికి, నీ అవయవాలు సక్రమంగా పెట్టిన వానికి, ఈ లోకంలో నిన్ను ఏమాత్రం ఇబ్బంది లేకుండా పుట్టించిన వానికి, పుట్టగానే ఈ లోకంలో గాలి, ఈ లోకంలో ఉన్న ఆహారాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పెట్టిన వానికి, ఇప్పటి వరకు బ్రతికిస్తూ ఇందులో ఊపిరించుతూను మనల్ని ఆయుష్స్తున్న వానికి, మీరే ఆలోచన చేయండి. ఆయనకి ఇచ్చేంత ప్రాధాన్యత మనం దేనికి ఇస్తున్నామో ఒక్క నిమిషంలో అందరికీ అర్థమైపోతుంది. కనుక దేవునికి ప్రాధాన్యత ఇవ్వడము అనేది ఈ ప్రపంచంలో లేదు. అందుకే ఈ ప్రపంచం అతలాకుతలం అయిపోతూ ఉంది. యుద్ధాల మీద యుద్ధాలు, ఆ ఇజ్రాయేలు, గాజా, హామాస్ యుద్ధాలు ఉన్నాయి కదా, ఎట్లున్నాయి, భయంకరంగా ఉన్నాయి తెలుసా మీకు. తండ్రి మీదకి బాంబు వచ్చి పడింది, కొడుకు మీదకి బాంబు వచ్చి పడింది, మనముడు చచ్చిపోయాడు, కుటుంబాలే లేచిపోయాయి. తండ్రి ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు, కొడుకు ఆపరేషన్ థియేటర్లోకి పోతున్నాడు, తీసుకెళ్తున్నారు. మనముడు ఆల్రెడీ చచ్చిపోయి తెల్లబట్టలో చుట్టారు. తండ్రిని కొడుకు ఆ స్ట్రక్చర్ మీద తీసుకెళ్తుంటే వాళ్ళ నాన్న ముసలాయన స్ట్రక్చర్ల మీదే మాట్లాడుకుంటున్నారు వీళ్ళు కొనవుపురిలో. ఈయన ఆ భాషలో డాడీ అంటున్నాడు, ఆయన కొడక అంటున్నాడు, మనముడు చచ్చిపోయాడు అంటున్నాడు. ఆ మనముని ఇలా కొడుకుని ఇట్లా ఎత్తుకొని చూసి ఒకసారి ముఖము వాళ్ళకి ఇచ్చేశాడు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయారు. ఎలాంటి చావులు, ఎలాంటి మరణాలు వస్తున్నాయి తెలుసా. అక్కడ 15 లక్షల మంది ఉన్న గాజా దేశం, గాజా అనే ఆ ప్లేసు మొత్తం అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. దీని మీద వచ్చి మొత్తం ముట్టడి వేస్తే మనం బట్టలు కూడా తీసుకోమండి, ఎలా పరిగెడతామో తెలియదు, బైబిల్ కూడా తీసుకుంటామో లేదో తెలియదు, యుద్ధాలు వస్తే యాడ చచ్చిపోతామో తెలియదు, ఎన్ని బాంబులు పడితే ఎప్పుడు ఏమవుతుందో తెలియదండి. మనకి ఎప్పుడు ఏమవుతుందో, మనం చల్లగా ఉంటున్నాము, బాగుంటున్నాము అనుకుంటున్నాం, కానీ ఒక బాంబు వచ్చి పడుతుందో లేకపోతే ఇంకొకరు వచ్చి దోస్తారో ఇంకో రకంగా చచ్చిపోతామో తెలియదు. కానీ ఈలోగా దేవుడు వాడుకునే పాత్రలాగా మనం మారకపోతే మన మొండితనం ఇదంతా, మన అపవిత్రతనమే ఇది, మన మొండితనం. దేవుని పని ఉంది ఈరోజు అంటే ఎంతమంది వచ్చారు? అదే సేనలో ఉన్నారు, అదే వాళ్ళ పిల్లలు పట్టుకుంటున్నారు, వాళ్ళ భార్యల పనికి పోతారు, వాళ్ళ పనికి పోతారు, వాళ్ళ సొంత పనికి పోతారు. నిన్న రాలేదు, ఈరోజు దేవుని పనికి రావడం లేదు. కానీ నీ పనులకు వెళ్తున్నావు అంటే అసలు నీ పనులు ఇచ్చింది ఎవరు, నీ పొలం ఇచ్చింది ఎవరు, నీకు పిల్లలు ఇచ్చింది ఎవరు, నీకు భార్య ఇచ్చింది ఎవరు, నీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు, నీకు ఊపిరిచ్చింది ఎవరు? అసలు నిన్ను దేవుడు వాడుకోలే. ఫస్ట్ అర్థం ఏంటి? నిన్ను నువ్వు ఇంకా పవిత్రపరచుకోలేదు, నువ్వు దేవుని చేతిలోకే రాలేదు. అసలు నువ్వు దేవుని చేతిలోకి వచ్చి ఉన్న పాత్రవైతే పౌలు గారిని ఎలా ఆడించాడో అలా ఆడించేవాడు దేవుడు. ఆయన పాత్ర చేతిలోకి వచ్చేసాడు.
ఆయన చేతిలో ఉన్నాడు, ఇట్లా దేవుని దాహం తీరుస్తున్నాడు, దేవుని ఆకలి తీరుస్తున్నాడు ఆ పాత్ర. ఈ పాత్రలు, అందుకే పౌలు అంటున్నాడు తన జీవిత కాలంలో, ఇది చివరిలో రాయబడింది 66, 67లో. ఈ పత్రిక రాయగానే ఆఫ్టర్ 6 నెలలకి చనిపోయాడు, చంపేశారు ఆయన్ని. అందుకే తన జీవితంలో అనుభవాన్ని తన శిష్యుడికి చెప్తున్నాడు. నాయనా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను యవ్వనస్థ కాలంలో పెళ్లి చేసుకోకుండా బ్రతికాను, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు. నేను యవ్వన కాలాన్ని గెలిచి వచ్చి నా శరీరాన్ని కాపాడుకున్నాను, అన్ని కోరికలను చంపుకున్నాను, ఉపవాసం ఉండి నా జీవితంలో చాలా నా శరీరం లోబరుచుకొని చాలా ముందుకొచ్చాను. నా కోసం చావు రెడీగా ఉంది, చచ్చిపోతున్నాను, నాకు తీర్పు వచ్చేసింది. నువ్వు యవ్వనంలో ఉన్నావు, జాగ్రత్త, సంఘ కాపరిగా ఉన్నావు. నీ యవ్వనెచ్చల నుండి పారిపొమ్మో, అది నిన్నొచ్చి కరుచుకుంటుంది, అతుక్కుంటుంది, నిన్నొచ్చి కౌగిలించుకుంటుంది యవ్వన ఇచ్చలు. ఎందుకంటే యవ్వన కాలంలో ఖచ్చితంగా వస్తాయి. వాటిని వదిలి పారిపోవాలి. నువ్వు ఎక్కడికి పారిపోవాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా దేవుని మందిరానికి. నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానమును వెంటాడము. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, ప్రియురాలితో మాట్లాడేంతసేపు దేవునితో మాట్లాడరు, భార్యతో మాట్లాడేంతసేపు, భార్యతో మాట్లాడేంతసేపు ఫోన్లో బైబిల్తో దేవుడితో మాట్లాడరు. నాన్న, నీ మనసు ఏంటి నాన్న, అసలు ఎందుకు నాన్న నన్ను కలగజేసావు అని ఆ తండ్రిని కనీసం మనము అడిగేటట్టుగా ఉన్నామా? ఏంటి నాన్న నీ ఆలోచన అంటే, బైబిల్ చూడన్న, నా మనసంతా బైబిల్లో పెట్టాను అని చెప్తాడు ఆయన. అప్పుడు బైబిల్ మనం చదివితే, ఆయన వెతకాలన్న మనసు చదివితే తాను బయలుపరుచుకుంటాడు బైబిల్ ద్వారా. ఆయన రాసిన ఉత్తరం ఇది. ఆయన రాసిన ఉత్తరములో అన్ని విషయాలు రాసి పెట్టేశాడు. నా మనసు ఇది, నీకోసం చాలా గొప్పది రెడీ చేసి పెట్టాను రా పిచ్చిన ఆయన. ఒరే పిచ్చోడా, 60 సంవత్సరాల కాలము నేనే పెట్టాను రా. ఈ మబ్బు పెట్టే ఈ మోసపు లోకాన్ని పెట్టింది నేనే. ఎండమావుల్లాంటి ప్రపంచాన్ని పెట్టింది నేనే. ఎందుకంటే నువ్వు దీనికంటే ఎక్కువగా ఆ లోకాన్ని చూడగలుగుతావో లేదని నేను పరీక్షిస్తున్నాను. నువ్వు పిచ్చివాడివి గనక, ఎర్రివాడివి గనక ఈ లోకమే శాశ్వతం అనుకొని ఇరుక్కుపోయి నా లోకానికి రాకుండా నరకానికి పోతున్నావు. దాన్ని నేను బాధ్యుని కాదు అని దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. కానీ పరీక్షలో పాస్ అయిన వాళ్ళందరూ కూడా గొప్పగా బైబిల్లో ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ మహోన్నతమైన లోకం నుంచే కదా భూమి ముందుకు వచ్చారు. మరి మహోన్నతమైన లోకానికి కదా తిరిగి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఇది పనికిమాలిన లోకం రా అన్నాడు. సాతాను వచ్చి, ఈ రాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తాను నా కాలు మొక్క అంటే, పనికిమాలినోడా, నీకు తెలుదారా పరలోకం ఎట్లాంటిదో? ఈ రాజ్యం శాశ్వతమైందారా? ఇందుకే ఎన్ని రోజులు ఉంటుందిరా ఇది? మహా అయితే 60, 70, 80, 100 సంవత్సరాలు. నాకారా నువ్వు చెప్పేది? నేను పరలోకం నుంచి వచ్చాను, నాకు తెలుసు ఆ లోకం ఎంత గొప్పదో. వాళ్ళకి చెప్పు, వాళ్ళు వింటారు. ఆ మోషేకి చెప్పు, జయశాలకి చెప్పు, సిప్పోరాకి చెప్పు, పాల్కుమార్కి చెప్పు, వాళ్ళు వింటారు. వాళ్ళకి ఏదైనా పదవులు ఇచ్చేసాయి, ఎందుకు తీసుకోరో చూడు, చర్చి వదిలేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాయి, ఎందుకు వదలరో చూడు, మొత్తం అన్నీ వదిలేస్తారు. అంతే లేదా? ఆయనకో 1 కోటి, ఆయనకో 2 కోట్లు, ఆయనకో 10 కోట్లు ఇచ్చేసే మరి హాయిగా యేసయ్య వద్దు నాకంటారు. నేను అట్లా అనను రా. ఒరే సాతానా, నేను అట్లా అనను. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను, నీకు తెలియదు. నేను దేవుని కుమారుణ్ణి, నీకు అర్థం కావట్లేదేమో ఇంకా. నేను ఆ లోకాన్ని చూసి వచ్చాను కాబట్టి, ఆఫ్టర్ ఈ భూమి చాలా చిన్నదిరా, దాని ముందు అది శాశ్వతమైందిరా, నా ఆత్మను నరకానికి ఎలా తీసుకుపోతాను రా అని యేసుప్రభువు వారు దాంతో అన్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమని? అబ్బాబ్బా, యేసయ్య ఇలా దాన్ని ఎంత ఈజీగా గెలుస్తున్నాడు. ఆదాము గెలవలేంది ఎంత ఈజీగా యేసయ్య గెలుస్తున్నాడంటే, అంత లోకాన్ని చూసి ఈ లోకానికి వచ్చాడు కనుక, దాని విలువ ఏంటో ఆయనకు తెలుసు కనుక, ఒక పక్కన పెట్టుకొని ఉన్నాడు కనుక. అంతే కదా, దాని విలువ తెలిసిందనమాట. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, వాళ్ళ ముందే ఒక 2 గ్లాసులు పెట్టాం, 2 గ్లాసులు. వాళ్ళ ముందే కనబడుతూ ఒక దాంట్లోకి 5 చాక్లెట్లు, ఒక దాంట్లోకి 1 చాక్లెట్ పెట్టి మూసాం. వాళ్ళ కంటికి కనబడుతుండగానే ఒక దాంట్లోకి 5 పెట్టి మూసాము, ఒక దాంట్లో 1 పెట్టి మూసాం. ఇందులో స్టార్ మంచి ఒరిజినల్ చాక్లెట్ పెట్టాం, అందులో కూడా పెట్టింది అదే.
కానీ ఇందులో 5 పెట్టాం, ఇందులో 1 పెట్టాం. ఏది కావాలా కోరుకో అమ్మ అంటే ఏం చేస్తుంది ఆమె? అది చూసింది కదా ఆల్రెడీ. అది విశ్వాసం ద్వారా మనం ఏం చేయగలగాల? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం ద్వారా అల్పకాల పాప భోగేచ్ఛల కంటే, ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకున్నట కంటే, క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని ఐగుప్తు ధనం కంటే నాకు పరలోకమే ముఖ్యము, స్వర్గమే ముఖ్యం అనుకున్నాడు ఆయన. ఆలోచన చేయండి. కనబడుతున్న లోకము, రాజ్యము కంటే ఏది ముఖ్యం అనుకున్నాడు? శ్రమలే ముఖ్యము, బాధలే ముఖ్యమని ఎక్కడో అడ్రస్ లేకుండా చావు తెచ్చాడు అక్కడ పోయి. మోషే సమాధి ఎక్కడుందో కూడా తెలియదంటుంది బైబిల్, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. అన్ని శ్రమలు ఎందుకు పడాలి? ఆయన రాజరికం రాజు చేయొచ్చు కదా. అంటే ఆయన విశ్వాసం ద్వారా ఏం చేశాడు? విశ్వాసం నేత్రం ద్వారా చూశాడు. ఇప్పుడు నువ్వు మీ తమ్ముడు కదా ఉండేది, ఇద్దరికి కలిసి మీ ఆయనకి ఎన్ని ఎకరాలు ఉండదు పొలము? 10 ఎకరాలు ఉందనుకుందమ్మా. ఈయనకు తెలుసు, ఆయనకు తెలుసు 10 ఎకరాలు ఉందని. పెద్దగా ఎదిగారు, ఇప్పుడు ఇంత ఎదిగారు, 40 ఏళ్ళు ఎదిగారు. ఒరే పెద్దోడా, మనకు ఉండేది 10 ఎకరాలు, నీకు 2 ఇస్తాను, వానికి 8 ఇస్తానంటే ఒప్పుకుంటా పెట్టి ఒప్పుకుంటావా? సరే సమానం ఇవ్వాలా? లేకపోతే నీకు 5 ఇస్తాను, వానికి 5 ఇస్తాను, నీకు పరంపోగు భూమి ఇస్తాను, వానికి బంగారు పండేది ఇస్తానంటే ఒప్పుకుంటా పెట్టి. దాని విలువేంటో నీకు తెలుసు. ఒప్పుకోవు. మనం ఒప్పుకోం, మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మనము దాన్ని చూడగలిగితే ఈ భూ సంబంధమైన జీవితము అపోస్తుల వలె, పౌలు వలె పెంటతో సమానంగా ఎంచుకుంటాం. అది చూడడం లేదు కనుక మనకు ఆ కంటికి అర్థం కావడం లేదు కనుక ఈ లోకంలోనే ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఆ స్థితిలో ఉన్నవాడు దేవుని పనికి, దేవుని ఆలోచనకు ముందు ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకు సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు గారు? చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14. తొందరగా. విశ్వసించను గనక మాట్లాడి తిని, వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్ములు కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. చూసారా, బాహ్య పురుషుడు అంటే శరీర సంబంధమైన పురుషుడైనా కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము, అదిగో ఆంతర్య పురుషుడు లోపల వాడు దినదినం ఎదుగుతున్నాడంట. కానీ మనమైతే చర్చకు వచ్చిన వాళ్ళంతా దినదినం ఏమవుతున్నామో, ఈ ఆదివారం వస్తే మళ్ళీ 2 ఆదివారాలు రాము, 2 ఆదివారం వస్తే నెలకు రాము, తర్వాత అసలు చర్చికే రామంటున్నాం. కానీ అక్కడ అలా జరగడం లేదు. దినదినం వాళ్ళు ఇంకా ఆదివారం వచ్చాలో, ఆదివారం కాకుండా వారానికి 2 సార్లు వస్తున్నారు చర్చికి, ఇంకా పోతూ 3 రోజులు వస్తున్నారు చర్చికి, ఇంకా పోతూ 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 24 గంటలు చర్చిలోనే ఉంటున్నారు, 24 గంటలు దేవుని పనిలోనే ఉంటున్నారు. దినదినము ఆత్మీయంగా ఎదుగుతున్నారు వాళ్ళు. మనము దినదినము దిగజారుతున్నాం. దానికి అది అక్కడ తేడా. ఆత్మీయంగా దిగజారే కొద్దీ లోకమే చూస్తావు, ఆత్మీయంగా ఎదిగే కొద్దీ పరలోకం చూస్తావు. ఆ దినదినము మేము నూతన పరచబడి మేము దృశ్యమైన వాటిని చూడక అదిగో అదృశ్యమైన వాటిని నిదానించుచు చూచుచున్నాము గనుక క్షణమాత్రము నుండి ఈ మా చులకని శ్రమ. అసలు ఈ లోకములో ఉన్న జీవితం క్షణం అంటున్నాడు అక్కడ. ఎంత? మనం 60-80 అంటాం కదా, ఆయనేమో క్షణం అంటున్నాడు. క్షణమాత్రం నుండి ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమకు భారమును కలుగజేయుచున్నది. దృశ్యమైనవి అనిత్యములు,
అదృశ్యమైనవి నిత్యములు అని ముగించబడింది. చూసారా, ఏది చూడాలో ఏది చూడకూడదో చూపిస్తున్నాడు అక్కడ. వాళ్ళు దేని చూస్తున్నారు? ఇప్పుడు మనం దృశ్యమైనవే చూస్తున్నాం, కానీ వాళ్ళు అదృశ్యమైనవి చూస్తున్నారు. అందుకే బ్రతికారండి వాళ్ళు, అన్ని పెంటతో సమానంగా చూసి. ఎన్ని రోజులు కష్టపడినా నువ్వేమీ వెళ్ళలేవు. మా నాన్న కష్టపడ్డాడు, ఏమీ తీసుకెళ్ళలేదు. మా తాత కష్టపడ్డాడు, ఏమీ తీసుకెళ్ళలేదు. మా అమ్మ కష్టపడింది, ఏమీ తీసుకెళ్ళలేదు. నేను కష్టపడ్డాను, ఏమి తీసుకొని పోను. ఆఖరికి బట్టలు కూడా నాకు రావు. నన్ను సమాధిలో వేసేటప్పుడు వీడు లా ఉన్నాడని చెప్పేసి పైనుంచి కిందికి దప్పని పడేస్తారో నాకు తెలియదు. అవునా? ఈయన ఇంత దుబ్బుకున్నారా అని మోసుకొని పోయేటప్పుడు 10 మంది ఏమనుకుంటారో నాకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ను ఏం చేస్తారో తెలియదు. అది ఆ సమయంలో ఈ శరీరం నాది కాదు, ఈ ఆత్మ ఎప్పుడో వదిలేసింటాను నేను. ఏమైంటుంది? అసలు నన్ను సమాధిలో పెడతారో లేదో తెలియదు, నన్ను కాలుస్తారో లేదో తెలియదు. నేను సముద్రంలో పడతానో, లేకపోతే ఇంకోటి అవుతానో, యాక్సిడెంట్లో పోతానో, నిద్రలో పోతానో, ఏ రకంగా పోతానో నాకే అసలు గ్యారంటీ లేదు. ఏదో ఒకరోజు పోవడం మాత్రం ఖాయమన్న విషయము ఖాయము. నేనైనా మీరైనా ఎవరైనా. అలాంటప్పుడు అసలైన జీవితం కోసం ఆ బ్రతికితే అక్కడికి వెళ్ళిపోతాం కదా. అది తెలుసుకో అంటున్నాడు పౌలు గారు. తన జీవితాన్ని పరిచి, నాయనా నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు నాయనా అని చెప్తున్నాడు. అది ఆత్మీయ కుమారుడికి. 22వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 2వ తిమోతిలకు రాసిన పత్రిక. నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపోము. ఎక్కడికి? పవిత్ర హృదయులై సంఘములోనికి పో, సావాసంలోకి పో. అక్కడ ఏం జరుగుతుంది నీకు? యవ్వన ఇచ్చల నుండి గెలిచే బలము, శక్తి దొరుకుతుంది అక్కడ. అక్కడ నీతిగల మాటలు చెప్పబడతాయి, అక్కడ విశ్వాస మాటలు చెప్పబడతాయి, అక్కడ ప్రేమగల మాటలు చెప్పబడతాయి, అక్కడ సమాధానపు మాటలు చెప్పబడతాయి. అవి నేర్చుకొని నువ్వేం కావాలి? వాటి ప్రకారము జీవించు. వెంటాడమంటే జీవించు. యవ్వన ఎచ్చలు చచ్చిపోవాలి అంటే నువ్వు చర్చికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఎవరైతే సంఘానికి సరిగ్గా రారో, దేవుని దగ్గరికి సరిగ్గా రారో, ఆల్రెడీ వాళ్ళ లోపల పాపపు స్థితులు ఆరంభమైంటాయి. 100% ఇది. దూరం అయ్యే కొద్దీ వాళ్ళ లోపల బలహీనతలు ఆరంభమై ఉంటాయి. ఆ బలహీనతలు ఎక్కువైపోయి ఇంక దేవుని దగ్గరికి ఏం పోతాములే అని నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు పలచాగా కనబడతారు. అలా ఒకరోజు ఏమైపోతారు? ఏం బ్రదర్ రావా అంటే, నేను రాను అంటే నేను రాను. అంతకుముందు హల్లెలూయా, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, ఆమేన్, ఫ్యాన్లు ఎత్తి ఎగురుతారు. ఎంత ఎగురుతారమ్మా? వాకింగ్ చెప్పమంటే బల్లలు ఇరుగొడతారు, టేబుల్ ఇరుగొడతారు. ఆరాధన చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు తిరుగుతారు కదా. ఏది? అదంతా కూడా ఉత్తి భక్తి. తప్పది. చాలా తప్పులో ఉన్నావు నువ్వు. నీ భక్తిని నువ్వు నిర్ధారణ చేసుకో. ఇలాంటి నటన భక్తిని వదులుకో, నీకే నష్టం. అది నీకే నష్టం. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని ఎవరితో అంటే వాళ్ళతో నువ్వు వాక్యం మాట్లాడొద్దు. మనం మాట్లాడేటప్పుడు కూడా ఎవరితోనా అవతల వాడు వినగలుగుతాడా లేదంటే వాడికి నేర్పు ఉందా లేదా, వాడు ఇంకా టాలెంట్ ఉందా లేదా చూసుకోవాలి. లేకపోతే వాడు ఏదేదో జగడలు పట్టించుకుంటారు మనతో. ఎవరితో ఎంత మాట్లాడాలో అంతనే మాట్లాడాలి. అట్లా నేర్చుకోవాలి మనం. ఇంకా సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వారిని ఊరిలో నుండి తప్పించుకొని మేలు కొనుదేరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు. అది
ఎవరితోనైనా సరే మనము వాక్యం చెప్పేటప్పుడు జగడాడ ఆడకూడదు. ఏ పిల్లలు ఏం ఆడకూడదు? సాత్వికమైన మనసుతో, అంటే లోబడి నెమ్మదిగా మాట్లాడాలా. సాత్వికుడుగా, కొత్త వ్యక్తితో చెప్తున్నాను నేను. ఒక డినామినేషన్ వానితో కానీ, లోక సంబంధమైన క్రైస్తవుడితో కానీ, లోకంలో ఉన్నవాడితో కానీ మాట్లాడేటప్పుడు చాలా మన మాటల్లో నెమ్మది ఉండాలి. సాత్వికమైన మాటలు మాట్లాడాలి. సాధువుగా ఉండాలి. ఒక గొర్రెలాగా లోబడే స్వభావం కలిగి ఉండాలి. ఏ యంత్రాన్ని ఇది అనే అట్లా టైపు మనము మాట్లాడకూడదు. సరే అన్న, చెప్పన్నా, అక్క చెప్పక్క. మాటలో సాత్వికము, సాధుతత్వము, లోబడే స్వభావము. ఒకవేళ మన ఇద్దరం మాట్లాడుతున్నా 10 మంది చూస్తూ ఉంటారు కదా, నువ్వు రెచ్చిపోతున్నా నేను రెచ్చిపోకూడదు. ఎందుకు అంటే వాడు సాతాను ఉరిలో చేప ఎక్కడ ఇరుక్కుపోయింది? వలలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు వలలో నుంచి అది ఎంత పోరాడుతుంటుంది పాపము, చేప పొరలాడుతుంటుంది. అప్పుడు మనం వెళ్ళి జాలర్ ఏం చేస్తాడు, దాన్ని ఇట్లా పైకి ఎత్తి దాంట్లోంచి తీసి మనసం సంచిలోకి వేసుకుంటాడు. కనుక దాని ఉరిలో నుంచి తప్పించుకోవాలంటే అంత సులభము కాదు. వాని ఉరిలో నుంచి మనం తప్పించాలంటే జాగ్రత్తగా ఏం చేయాలి? సాతాను చేతిలో నుంచి ఆ వ్యక్తిని తప్పించాలంటే మనం ముందు మన క్యారెక్టర్లో దేవుని చూపించాలి. అది నువ్వు తొడగొడితే నేను మిషన్ తిప్పేది, నేను మిషన్ తిప్పితే నువ్వు తొడగొట్టేది, లేకపోతే జబ్బచరిచేది అయితే అంతే ఈ సున్నమవుతుంది. ఆటి నుంచి మనం సరళగా ఇంటికి వస్తాం అంతే. పనులు మొత్తం రాలగొట్టి మనల్ని పంపిస్తారు. సాత్వికముతో ఎంతసేపు అయినా ఏం చేయాలి? ఎంతసేపు అయినా సాత్వికముతో. సాతాను ఉరిలో లోకం ఏమైపోయింది? చిక్కుకుపోయి ఉంది. వాని ఉరిలో నుంచి విడిపించాలంటే చాలా టాలెంట్తో, తెలివితో మనము విడిపించాలి, తన ప్రాణం హాని కలగకుండా. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు, నువ్వు దాసుడే కదా, మనం దేవుని యొక్క దాసులమే కదా, అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడం ఆడకూడదు వాళ్ళతో. అందరి ఏడలు అందరూ చూస్తున్నాక నీ స్వభావం ఎట్లుండాలా? సాధువుగా అనబడాలా. బోధలో కూడా నువ్వు అతనికి చెప్పే విధంలో కరెక్ట్గా టీచింగ్ కూడా కరెక్ట్ ఉండాలా. సమర్థత ఉండాలి నీ లోపల. అవతలోడు మనల్ని కీడు చేసినా కూడా మనం సహించాలి, తప్పదు. ఎదుటివారిని మార్చాలంటే ముందు కీడుని లోపడాలండి. ఏమండి మనం నిలబడతామండి పాట పాడేకి, కిందున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గొంతు ఏం లేదు, పాట పాడేకి రాదని లోపల నవ్వుతారండి. ఒకరికొకరు చూసుకుంటారండి. నువ్వు సహించాలమ్మా. ఏం చేయాలా? సేవకుణ్ణి అంటారు, బ్రదర్స్ని అంటారు, విశ్వాసరాల్ని అంటారు, విశ్వాసని అంటారు. వాళ్ళ స్వభావం ఏంటి? పాపం వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. ర్యాగింగ్ చేస్తున్నారంటే ఇంక వాళ్ళకి ఏం తెలీదు? చిన్నపిల్లలు. ఇంకా చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు వాక్యం వింటారా కదా, గిల్లలు ఆడుకోవడం, గిచ్చులు ఆడుకోవడం, ఇట్లనే చేస్తుంటారు సంఘంలో. వాళ్ళు పెద్దలైనా సరే వాళ్ళు చిన్నపిల్లలే. వాళ్ళు చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చదువు లేకపోవచ్చు, ఏం కావచ్చు, కానీ వారికి ఏం లేదు, దేవుని జ్ఞానం లేదు. ఎదిగిన వారు అందరి మేలు కోరుతాడు. ఎదిగిన వారు ఏం చేస్తాడు? అందరి మేలు కొడతాడు. నాకంటే నువ్వు బాగుంటే మేలు, వెళ్ళు నువ్వు అంటాడు. నువ్వు చెప్పన్న వాక్యం నాకంటే, నువ్వు పాడిపోన్న వాక్యం, మేము పాడుతూ ఉంటాం లేన పాడు, నువ్వు చెప్పన్న ఆరాధన, నేను చెప్పులు తీసేస్తా, నువ్వు చెప్పులు తీసే నేను ఆరాధన చేస్తా, అవునా? నువ్వు బాత్రూమ్ గడుగు, నేను వాక్యం చెప్తా, నువ్వు వంట చెయ్యి, నాకు వడ్డించి నేను తింటా. కాదు, తక్కువది కోరుకొని ఎక్కువది మనకి ఇవ్వాలి. బైబిల్ ఏముంటుంది? సాత్వికుడు బైబిల్ ఏముంటుందంటే ఎదుటివాడిని ఎక్కువగా యోగ్యత వహించు, నీకంటే ఎదుటివాడిని ఘనతగా ఎంచమన్నాడు. నీకంటే ఎక్కువ ఘనత ఇవ్వు అతనికి. నేను యోగ్యుని కాదు, నువ్వే నాకంటే యోగ్యుడని చెప్పంటుంది బైబిల్. కానీ మనం ఏమంటామంటే నీకంటే యోగ్యత గలవారమని మనం అంటాం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని చేతిలో వాడబడని పాత్ర, ఘనమైన పాత్ర కాదు, ఘనహీనమైన పాత్ర, ఇంకా బాత్రూంలో వాడుకునే పాత్ర. కనుక ఆ పాత్ర నిజంగా దేవునిలోకి వస్తే చాలా గొప్పగా ఉంటుందండి ఆ పాత్ర. రైట్. చివరికి మనకు బైబిల్ ఏం చెప్తుంది? లోకములో నుండి మనం వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? ఈ క్యారెక్టర్స్ కలిగి ఉండాలి, ఇలాంటి స్వభావం ఉండాలండి.
లోకంలో ఉన్నప్పుడు నువ్వు సింహంలాగా ఉండేవాడివి, లోకంలో ఉన్నప్పుడు నువ్వు పులిలాగా ఉండేవాడివి, లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఒక క్రూర మృగంలా ఉండేవాడివి. కానీ ఇప్పుడు అట్లా ఉండకూడదు, సాధువుగా ఉండాలి. ఎలా ఉండాలి? సాధు అంటే అర్థం ఏంటి? గొర్రె చూడండి మీరు ఎట్లుంటుంది, సాధువుగా ఉంటుంది. మీరు పావురం చూడండి ఎట్లుంటుంది, సాధువుగా ఉంటుంది. పావురాన్ని చూసినప్పుడు మనకు అయ్యో పాపం అనిపిస్తుంది, తెలుసా? పాపం అనిపిస్తుంటుంది అని. గొర్రెను చూడండి, గొర్రెను చూసినప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది? అయ్యో అనిపిస్తుంటుంది, జాలేస్తుంది. క్రైస్తవుని చూసినప్పుడు, క్రైస్తవుడు మాట్లాడేటప్పుడు, క్రైస్తవ ప్రవర్తనలో కూడా అవతల వాళ్ళకి జాలి వేయాల. మన మాట తీరులో మనం తగ్గించుకునే స్థితిలో మీరు చూడండి, సువార్తకి వెళ్ళినప్పుడు క్రైస్తవుల్ని పటా 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 పెద్ద చిన్న అనకుండా బ్యాగులు పీకేసి ఇవి చేతిలోంచి బైబిల్ చింపేసి కాళ్ళతో చేతులతో కొడతా ఉంటారు, చూసారా మీరు? అప్పుడు వాళ్ళు అన్నా అన్నా అంటుంటారు. రేపొద్దున మనకి ఆ స్థితి పడవచ్చు, అవునా? అన్నా వెళ్ళిపోతామన్నా అంటుంటారు. కానీ జాలి లేకుండా వీళ్ళు ఏం చేస్తుంటారు? అప్పుడు ఎవరికి న్యాయం అనిపిస్తుంది? ఎవరి పట్ల మనకి జాలి వస్తుంది? ఆ కొట్టించుకుంటుంటారు చూడండి, ఎదురు తిరగకుండా మాట్లాడుతుంటారు చూడండి, దెబ్బలు తింటున్నా కూడా, రక్తం వస్తున్నా కూడా, అది సాధువైన గురువు. ఆ స్థితికి మారాల. కీడుని లోపల ఉంచుకొని పైకి నువ్వు సాధువుగా నటించకూడదు. కీడు సహించాలి, ఎదుటివానికి నువ్వు మేలు చేయాలి, అది బైబిల్ చెప్తుంది. లోకంలో నుంచి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన స్థితి ఏంటంటే, ఇప్పుడు తిమోతికి పౌలు గారు నేర్పించే స్థితే మన స్థితి. మనము లోకంలోంచి బయటకు వచ్చామా లేదా అన్నది ఈ పారాగ్రాఫ్ను ఒకసారి 14 నుంచి 26 వరకు దాన్ని గుర్తుపెట్టుకోండి. వీటిని సరి చేసుకొని ఒక్కసారి మన ప్రవర్తన దీని ముందు పెట్టుకొని చూసుకుంటే, నేను ఇంకా వచ్చానా లేదా, ఆయన చేతిలో వాడబడుతున్నానా లేదా అనేది అర్థమైపోతుంది. ఈ విషయాన్ని మరి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.